తెలుగు. తెలంగాణలో ఒక బహిరంగ సభలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలను ఒక సూచనలు అయితే ఇచ్చారు. ఆ సూచనలు అంటే పెట్రోలు డీజిల్ వాడకము, అదేవిధంగా గ్యాస్ కానీ, అదేవిధంగా ట్రావెలింగ్ కూడా చాలా వరకు తగ్గించుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు, రాబోయే ఆర్థిక సంక్షోభం ఆ విధంగా ఉంటుందని భారతదేశ ప్రజలకు ఒక సూచనలు ఇచ్చారు. ఆ సూచనల మేరకు భారతదేశంలో ఉండే సిటిజన్లు ఏమంటున్నారో వారి మాటలని ఒకసారి విందాము. మనతో పాటు మాట్లాడేందుకు ఆర్కేఆర్ఐ నారాయణ రెడ్డి బిజినెస్ మ్యాన్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణలో జరిగిన ఒక బహిరంగ సభలో మొన్న నరేంద్ర మోడీ గారు ఒక భారతదేశ ప్రజలకు ఒక సూచన అయితే ఇచ్చారు. ట్రావెలింగ్ చేయవద్దు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి ఒక ప్రకటన ఇచ్చారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లోనే ఒక బీజేపీ లీడరు, స్టేట్ లీడర్ ఉన్నారు కాబట్టి నేను బహిరంగంగా బీజేపీ గురించి మాట్లాడకూడదు, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నరేంద్ర మోడీ గారు ఆయన చేసిన తప్పిదాలకి మన దేశ ప్రజలు ఏ విధంగా బలి అవుతున్నారు అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. బీజేపీ నాయకులని, దేశ నాయకులని, దేశ ప్రజల్ని ఆయన విపరీతంగా మభ్యపెడుతూ ఇప్పుడు ఆయన తిరిగే క్యాన్వాయ్కి వేల లీటర్లు ఖర్చు అవుతుంది. అది పక్కన పెట్టి దేశ ప్రజలు మీరు సేవింగ్లో ఉండండి, మీరు భోజనం తగ్గించుకోండి, మీరు తిరగవద్దు, మీరు విదేశాలకు వెళ్ళొద్దు, బంగారం కొనొద్దు, మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, నేను మాత్రం కాస్ట్లీ బట్టలు వేసుకుంటాను, నేను అందరినీ మోసపరుస్తాను నా మాయ మాటలతో ఇవన్నీ చెప్తూ ఇది చేస్తున్నారు. అయినా అమెరికాతో అత్యంత సంబంధాలు ఉన్న మనము ఆయన ఇంత అనుభవజ్ఞులు, చైనాతో రష్యాతో సంబంధాలు పెట్టుకొని దేశ ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ దేశ ప్రజలందరూ దానికి బలయ్యారు. ఇది నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులకి ఇది తగదు. అలాగే నాకు అర్థం కాంది, మన దేశంలో నాయకత్వం కొరవడింది. కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఉన్నారు, తెలుగుదేశం నాయకులు చూస్తూ ఉన్నారు, జనసేన నాయకులు చూస్తున్నారు. ఇలా అనేక నాయకులు నోరు మూసుకునేసి ఉండడం వల్లే దేశ ప్రజలు అధోగతిలో ప్రస్తుతానికి పయనిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏడాది క్రితం నుంచి ప్రతిపక్షాలు, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ భారతదేశము ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతుంది అని చెప్పి అనేక రకాల ప్రకటనలు చేశారు. అప్పుడైతే బీజేపీలో ఉండే నాయకులు ఎవరు స్పందించలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సడన్గా ఈ స్టేట్మెంట్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? చెప్పాను కదా, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మభ్య పెట్టడంలో ముందు ఉంటారు. మరి అలాగే ఇప్పుడు ఆయన మభ్య పెడుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ముద్దు నిద్రపోవద్దు అనేది నేను చెప్పడం. అది చేయడం వల్లే రెండు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రాష్ట్ర నాయకత్వం కానీ అన్ని విధాలుగా ఫెయిల్ అవ్వడం వల్లనే ఇప్పుడు దేశ ప్రజలందరూ విపరీతంగా నష్టపోతున్నారు. ఇప్పుడు ప్రధాని గారు ఇచ్చిన సూచనల మేరకు ఏదైతే, అంటే అనేక రకాల సూచనలు ఇచ్చారు, దాంట్లో ఏమైనా మీరు పాటించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ప్రజలు వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళకు ఒక భయం రావడం వల్ల బిజినెస్లన్నీ దెబ్బతింటాయి తప్ప ఎవరూ పాటించేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదు. అత్యంత శక్తివంతమైన దేశము, అమెరికాతో సత్సంబంధాలు ఉన్న భారతదేశంలో ఉండే ప్రధానమంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడము చాలా సిగ్గుచేటని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.